వృద్ధులకు, శిశువులకు, రోగులకు ఇన్ఫర్మ్ అంటారు. అంటే కాళ్ళు చేయి విరిగిపోయినటువంటి వాళ్ళు, వాళ్ళ వికలాంగులకి ఎవరికైతే సేవ చేయటటువంటి బుద్ధి ఉండాలి. ఇప్పుడు నేను చెప్పేటట్టు చేస్తే లాభం లేదు. బై హార్ట్ కానీ వాళ్ళకి కానీ సేవ చేయాలి కానీ అనిపిస్తే వాడి మీద ఏ పాపగ్రహ ప్రభావం పనిచేయదు. శాస్త్రాలు ఇంట్లో ఉండేటువంటి ముసలి వాళ్ళకి మాత్రం చేయకుండా ఎగ్గొట్టామనుకోండి, మనం ముసలేటప్పుడు మన మనవలు, మన కొడుకులు మంది ఓల్డ్ ఏజ్ హోమ్లో జాయిన్ చేస్తారు. తప్పదన్నట్టు మనం వాళ్ళ ఎడలు ఎట్లాంటి బిహేవ్ చేస్తాం, ఆ రకమైన కర్మ మనం పుట్టించుకుంటాం. మన తల్లిదండ్రులకి సేవ చేసుకునే అదృష్టం, పెద్దలకి సేవ చేసుకునే అదృష్టం ఉండి సేవ చేసుకున్నాం అనుకోండి, వాళ్ళు ఏదైనా బాగులేనప్పుడు మనం కొంచెం పెద్దవాళ్ళు ఏడు మన మాట వినే కొడుకు కానీ కోళ్ళు కానీ వస్తారు. ఇది లా ఆఫ్ నేచరు. గ్రాములకి వీటికి ఏమి సంబంధం లేదు. గ్రాములు బాగులేవని 10th హౌస్లో శాటర్న్ కానీ ఉంటే ఇలాంటి దుస్థితి వస్తుంది. నేను చెప్పినటువంటి దుస్థితి వస్తుంది. ఓల్డ్ ఏజ్లో కష్టపడవలసి వస్తుంది, ఉన్నదంతా పోతుంది. ఎవడు మన మాట వెంటారు. ఈ ముసలాడు ఎంత భాగం పోతాడా అని అనుకుంటారు. అలాంటి స్థితి వచ్చిందంటే ఎక్కడో మనం అపచారం చేసామని లెక్కలమాట. ఈ సంవత్సరం వీళ్ళింట్లో ముసలి వాళ్ళకి వస్తుంది కాబట్టి జాగ్రత్తగా సేవ చేసుకోండి. టారస్ వాళ్ళు ఎవరికైతే బాగులేదో వాళ్ళు కాళ్ళు పట్టండి, మందులు తెచ్చిపెట్టండి. మీ పేరు మీద ఆస్తి రాసి వెళ్ళిపోతారు. ఒకవేళ వెళ్ళిపోతే అన్నారు. కొంతకాలం ఎక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఒక నెల వెళ్ళగలుగుతుంది. అది వీరి అనారోగ్యం కాకుండా వీరు అనారోగ్యంగా సర్వ్ చేయవలసి వచ్చి రావటం వల్ల. అది కానీ ఎగ్గొడితే వీళ్ళకే కాలు చేయగలగటం, వీళ్ళకి అనారోగ్యం వస్తుంది అన్నాడు. అంతే. మే 22 నుండి జూన్ 22 లోపల పుట్టినటువంటి వారు సాయన మిథున రాశికి సంబంధించినటువంటి వారు. ఈ రాశిలో ఈ సంవత్సరం 2 గ్రహణములు దొరుకుతాయి. 2 ముఖ్యమైనటువంటి చంద్రగ్రహణములు ఉంటాయి. ఈ రాశి వాళ్ళు జమిని ఈ రాశిలో పుట్టినటువంటి వారు వీళ్ళు మేధావులు అంటే ఒకేసారి 2 ఆలోచనలు చేయగలరు. వీళ్ళు ఒకేసారి 2 ఆలోచనలు. ఈయనేమో జయరాజు గారు మంచియడం, దమ్ముడో కొడుకేమో 2 ఒకేసారి అనుకుంటారు అన్నమాట. 2 ఆలోచనలు ఒకసారి చేయగల ద్వంద్వములు ఉంటాయి వీరి జీవితం అన్నట్టు. ఈ ద్వంద్వములు ఉన్న చోట మాత్రం సఫర్ అవ్వాల్సి వస్తుంది. ఒకటే ఏకాగ్రమైనటువంటి ఉంటే బాగుంటుంది. సంవత్సరం అంతా వాడు కొంచెం ప్రాక్టీస్ చేసుకోవాలి. అయితే మనిషిని నమ్మాలి, లేకపోతే మనం నమ్మకుండా ఉండాలి. అది ఏదో ఒకటి చేసుకోవాలన్నాడు. మూమెంట్ ఉంటుంది. వెరీ ఉద్యోగం చేసే వాళ్ళకైతే ట్రాన్స్ఫర్లు ఉంటాయి. ఉద్యోగంలో ఉండేటటువంటి రాశి వాళ్ళకి ట్రాన్స్ఫర్లు ఉంటాయి. వ్యాపారం చేసేవాడు పొద్దున్న ఉన్న చోట సాయంత్రం ఉండకుండా తిరిగి వ్యాపారం చేసుకోవాల్సి ఉంది. ఎక్కువ మూమెంట్ ఉంటుంది, తిరగవలసి వస్తుంది. పౌరు రాత్రి అయ్యేసరికి ఇది విల్ బి హీటింగ్ ద బెడ్ నాట్ స్లీపింగ్ అన్నాడు. అలసిపోయి పడుకుంటాడు. విపరీతమైనటువంటి వర్క్ ఉంటుంది. వర్క్కి బాధపడేవాడు ఎందుకు పనికిరాడు ప్రపంచంలో. గ్రహణ సమయములలో మాత్రము 2 గ్రహణాలు ఒక్కరవుతాయని చెప్పుకున్నాం కాబట్టి చంద్రగ్రహణం వచ్చేటప్పుడు ఆ 2 రోజులు గ్రహణములకు ముందు రోజు ఆ రోజు కొంచెం ఆహారమునందు సరి అయినటువంటి నియమమును పాటిస్తే పెద్ద ఏమి ఉండదు. ఆ టైంలో మాత్రం ఇష్టం వచ్చేట్టు కానీ తిని ఏది కానీ వేషాలు కానీ వేస్తే ఆరోగ్యం చెడుతుంది. యూజువల్గా థ్రోట్ అండ్ ఇంటెస్టైన్కి సంబంధించినటువంటి జబ్బులు వస్తాయి సంవత్సరం. గ్రహణ సమయంలో ఏదో మాత్రం అపచారములు చేస్తే పబ్లిక్లో వీళ్ళ పేరు బాగా షైన్ అవుతుంది. అంటే పబ్లిక్ ఆదరణ కలిగినటువంటి వృత్తుల్లో కానీ ఉంటాయి. అంటే సినిమా, ఈ రోజుల్లో ప్రతి వృత్తి పబ్లిక్ ఆదరణతో ఉంటాయి. డాక్టర్లు కూడా పబ్లిక్ ఆదరణ ఉంటాయి కదా, పెద్ద డాక్టర్లు అవుతారు అన్నాడు.
సో జన ఆదరణ కలిగినటువంటి వృత్తులు ఏవైతే ఉంటాయో ఆ వృత్తులన్నింటిలో కూడా వీళ్ళు సక్సెస్ఫుల్ అవుతారు. అటువంటివి ఏవైనా చేసుకోవచ్చు. సంగీతము, సినిమాలు, రాజకీయములు, జనాదరణ ఉండవలసినటువంటి వ్యాపారములు, వీటన్నిటికీ చాలా స్ట్రైన్ అవుతారు. సో సరిగ్గా 6 నుంచి 7 మంది మిత్రులు కొత్త వాళ్ళు వీరి జీవితంలో వచ్చి చేస్తారు. ఈ సంవత్సరం తమాషగా ఉంటుంది. వాళ్ళు జీవితాంతము మిత్రులే ఉంటారు. కొత్త వాళ్ళు 6 మిత్రులు వచ్చి వీరి జీవితంలో చేస్తారు. అలా తెలియకుండా జీవితంతో కనవేసుకుని వెళ్ళిపోయి వీళ్ళు లైఫ్ లాంగ్ ఫ్రెండ్షిప్స్ ఉంటాయి. ఈ ఇయర్ వెరీ ఇంపార్టెంట్ ఇయర్. వచ్చినటువంటి వాళ్ళలో జాగ్రత్తగా చూసుకోవాలి. వచ్చినటువంటి పెద్ద పెద్ద కాంటాక్ట్స్ మంచిగా వస్తాయి. మిత్రులతో గడిపిన సమయం బాగుంటుంది. తల్లిదండ్రులతో గడిపినటువంటి సమయం చాలా బాగుంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఈ రాశిలో పుట్టినటువంటి పిల్లలకి పెళ్ళిళ్ళు మాత్రం కొంచెం పోస్ట్ పోన్ చేద్దాం. ఈ సంవత్సరం వద్దు. క్రియేటివిటీ అంటారు, ప్రతిభ అంటాం తెలుగులో. ప్రతిభ ఎవరికైతే కావాల్సి ఉంటుందో ఆ కావాల్సిన వృత్తులు ఏవైతే ఉంటాయో అవి బాగా పనిచేస్తాయి. రీసెర్చ్ రంగంలో కానుంటే అవార్డు వచ్చేస్తుంది. రీసెర్చ్ చేస్తూ ఉంటే రీసెర్చ్ ఏదో కొత్తగా కనిపించుకున్న వీడికి అవార్డు వస్తుంది, డాక్టరేట్ వస్తుంది. ఇంట్లో కూర్చొని ఏదైనా కొత్తది కనిపెట్టడానికి మంచి టైం. బుర్ర చాకులాగా పనిచేస్తుంది. క్రియేటివ్ ఆస్పెక్ట్స్, క్రియేటివ్ థింగ్స్లో మాత్రం చాలా స్ట్రైన్ అవుతారు. ఇంట్లో మామూలు రొటీన్ ఈ సంవత్సరం వీళ్ళకి బాగుండదు. అంటే ఎవరీ ట్రెమెండస్ అమౌంట్ ఆఫ్ చేంజెస్ ఎవరీ అవర్, ఎవరీ డే, ఎవరీ వీక్ ఉంటాయి. కాబట్టి దే హావ్ టు సెయిల్ అలాంగ్ విత్ దట్ టైడ్ ఆఫ్ చేంజ్. క్షణక్షణములకు మారుతూ ఉండేటటువంటి ఏవైతే పరిస్థితులు ఉంటాయో వాటికి అనుగుణంగా తోసుకుని వెళ్ళిపోవాలి. వీళ్ళంటే వీళ్ళు చేయడానికి ఏమి ఉండదు. వాడికి వస్తూ ఉంటాయి కాబట్టి వచ్చిన దానికి అటెండ్ అవ్వటమే. జూన్ 22 నుండి జూలై 23 లోపల పుట్టినటువంటి వారు సాయన కర్కాటక రాశికి సంబంధించినటువంటి వారు. ఈ రాశిలో పుట్టినటువంటి వారికి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారం. గురువు యొక్క ఆదరణ ఉంటుంది. తీర్థయాత్రలు చేస్తారు, సద్గురువులు చదువుతారు, సద్గ్రంథములు జరుగుతాయి, సద్గోష్ఠులలోనికి వెళుతారు. మంచి వారితో ఎక్కువ కాలం సాంగత్యముగా ఏర్పడుతుంది. వివాహ వయస్సు ఉన్న వారికి వివాహములు జరుగుతాయి. వివాహం కొత్తగా అయిన వారికి పిల్లలు పుడతారు. ప్రొఫెషన్ ఎక్సలెంట్గా ఉంటుంది ఈ సంవత్సరం నందు. ఒక క్షణం కష్టపడకుండా ప్రొఫెషన్లో ఉండేటువంటి ఎక్స్పాన్షన్ తీసుకుని వెళ్ళిపోవాలి. ముఖ్యంగా వృత్తి వ్యాపారముల యందు ఉండేటటువంటి వారికి వ్యాపారం కానీ ఉండేటటువంటి రాగం అద్భుతమైనటువంటి టైం. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి కొన్నాళ్ళు బాగుండదు, కొన్నాళ్ళు బాగుంటుంది, కొన్నాళ్ళు మూడు బాగుంటుంది, కొన్నాళ్ళు మూడు బాగుండవు, అలాగే ఉంటుంది అసలు పాప. కానీ ఈ సంవత్సరం అన్నీ బాగుంటాయి. ఈ సంవత్సరం వండర్ఫుల్ ఇయర్. తీర్థయాత్రలు చేస్తారు. ఎక్కడికైనా వెళ్ళదలుచుకుంటే ఇది టైం అన్నమాట. కాశీకి వెళ్దాం అనుకుంటున్నామండి, బద్రీనాథ్ వెళ్దామంటే మీరు ప్రోగ్రామ్ వేయండి, ఇమీడియట్గా సక్సెస్ఫుల్ అయిపోయింది. ఉపదేశములు తీసుకోవడానికి సమయం. గురువు దగ్గర మంత్రోపదేశము కానీ యోగాభ్యాసమునకు పరమ పవిత్రమైనటువంటి సంవత్సరం. 28 ఏళ్ళు పెట్టి ఉండే రోగంలో తగ్గిపోవచ్చు నెలలో 2 నెలల్లో యోగం వల్ల. యోగంలో ఉంది స్వభావం. మనిషి యొక్క
గతిని కానీ నేచర్ని కానీ మార్చగలిగేటువంటి సామర్థ్యం ఓన్లీ యోగం అనందు ఉన్నది. పతంజలి చెప్పినటువంటిది, శ్రీకృష్ణుడు చెప్పిన భగవద్గీత ఎందుకు చెప్పిన యోగము కానీ, ఆ యోగమును ఫాలో అయినటువంటి అష్టాంగ యోగము కానీ, ఆయన చెప్పినటువంటి యోగం ఎవరైతే ఫాలో తన నేచర్ని మార్చుకోగలిగేటువంటి సమర్థత కలుగుతుంది. కాబట్టి యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ డెస్టినీ. యువర్ క్యారెక్టర్ ఈజ్ యువర్ డెస్టినీ, నాట్ యువర్ ప్లాన్స్ ఈజ్ యువర్ డెస్టినీ. మీ క్యారెక్టర్ ఎప్పుడైతే మాట్లాడో అదే ప్లాంట్ మీకు పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఈ ప్లాంట్స్ గురించి తెలిస్తే మీకు ఇంకా బాగా అర్థం అవుతుంది. ఇంట్లో ప్యూన్ ఉంటాడు. మీ నాన్నగారు చిన్నప్పటి నుంచి ఇంట్లో ఉండేటటువంటి ప్యూన్ ఒకడు ఉంటాడు. ఇంట్లో వాడు ఇంట్లో మనిషి కింద పెరుగుతారు. పూర్వకాలం అలాగే ఉండేవారు. మా ఇంట్లో మా నాన్నగారికి అలాగే ఉండేవారు. నా దగ్గర ఉన్నవాడు అలాగే ఉంటారు. వాడు ఏం చేస్తాడు? పిల్లలు పుట్టాడు మనకి. మనమే చిన్నపిల్లడుగా ఉన్నాం అనుకున్నాం. మా నాన్నగారికి బంటు అనుకున్నాడు. మనం అక్కడ రోడ్డు మీద ఆగి గోతులో పడిపోయి లేకపోతే బ్లేడ్ పెట్టి కోసుకుని అగ్గిలోకి వెళ్ళిపోతుంటే ఏం చేస్తాడు? లేకపోతే లైఫ్ పడతాడు. కొంచెం మనం పెద్ద అయ్యాం, స్కూల్కి వెళ్తున్నాం. మన సామాన్లన్నీ సర్ది బ్యాగ్లో పెట్టి స్కూల్కి తీసుకెళ్తాడు. మనం ఆ కంపెనీకి బాసో లేకపోతే ఉండేటువంటి ఆర్గనైజేషన్కి మనమే బాస్గా ఉన్నాం. డోర్ తెరిచి మనం లోపల కారు డోర్ తెలుస్తాడు. లోపల కూర్చున్న తర్వాత మన డోర్ తెలుస్తాడు. ముందు మనం ఏం చెప్తామో దాన్ని వినడానుకుంటాడు. వాడే చిన్నప్పుడు పని చేస్తాడు. పెద్ద అయ్యాక మనకి సేవకుడు చిన్న పని చేస్తాడు. ఈ గ్రాములన్నీ భగవంతుని యొక్క సేవకుడు. భగవంతుడు నమ్ముకున్న మార్గంలో కానీ మనం వెళ్ళిన తర్వాత మన లైఫ్ని, మన క్యారెక్టర్ని కానీ మనం మార్చుకోవటం అనేటటువంటి కానీ చేయడం మొదలుపెట్టిన తర్వాత సేమ్ ప్లాన్స్ డైరెక్షన్ ఇస్తాయి మనకి. సేమ్ ప్లాన్స్ వర్క్ ఫర్ అస్. గ్రాములకు అతీతముగా ఉండేటటువంటి తెచ్చుకోవటం కోసం అసలు జ్యోతిష్ దాన్ని ఇవ్వగలిగేటటువంటిది యోగ శాస్త్రం. యోగం అంటే చిత్తవృత్తి నిరోధం చెప్తుంటారు. చిత్తవృత్తి అంటే ది నాన్ సెన్స్ ఆఫ్ ద మైండ్. అంతకని ఇంకేం లేదు. పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నాన్ సెన్స్గా అంత ఇష్టం వచ్చినట్టుగా ఆలోచిస్తూ ఉంటారు కదా, దాన్ని కామ్ డౌన్ చేయడం అన్నమాట. ఎవరైతే అలా చేయగలుగుతారో వారి యొక్క డెస్టినీ వారి చేతుల్లో ఉంటుంది. వారి యొక్క లైఫ్ను వాళ్ళు జస్ట్ మోడ్ చేసుకుని మార్చేసుకుంటారు. చిన్నప్పుడు ఏ గ్రహంలో మనం సఫర్ చేయించాయో, ఏ ఈకే గారి లాంటి గురువు రమణ మహర్షి ఎదురుగా ఉన్నారు, ఆయన దగ్గర ఆయన పాదములు, శ్రీకృష్ణుడు నమ్ముకుంటే ఆయన పాదములు, ఎవరి పాదములు నమ్ముకుని మనం అక్కడికి వెళ్ళిపోయినా సరే జీతం మారిపోతుంది. ఇదే చిన్నప్పుడు ఏడిపించిన గ్రహములు, ఇదే గ్రహములు అదే టైం అప్పుడు మనకి హెల్ప్ చేస్తాయి. ఏం నడుచునండి నా పొందంటే ఏదో అవుతుందని చెప్తూ ఉంటారు. ఏం నడుచుని వచ్చినప్పుడు నాకు పెళ్ళి అయింది. ఏం నడుచుని రెండోప్పుడు బిజినెస్ పెట్టాను. ఏం నడుచుని వెళ్ళిపోతుండగా పిల్లడు పుట్టాడు. మళ్ళీ ఏం నడుచుని వచ్చింది. వస్తే పిల్లడికి పెళ్లి చేశాను. అదే గ్రహములు అదే శని మనకి ఏం చేస్తాడు? ఆయన నమ్ముకుని ఆయన చెప్పినటువంటిది కానీ మనం చేయడం మొదలుపెట్టిన తర్వాత ఆయన సాయం చేస్తాడు అన్నాడు. ఈ శని ఎవరు? పేద భాస్కరమే. ఏం చేస్తాడు? పొద్దున ఆసనాలు ఏంటి అంటాడు. హాయిగా ఇంట్లో ఉంటే పొద్దున్నే లేచి కాళ్ళు ఎత్తండి, తల ఎత్తండి, ఈ చేయెత్తండి ఇలా ఉండడు కదా మన శని. ఆయన మాట వినేస్తే సరిపోయింది. మన శని ఇంకేం చేయడు అన్నాడు. లేకపోతే పొట్టొచ్చి చేయలేక ఆథరైటిస్ కింద కూర్చొని పైకి లేవలేకపోతారంటే మీ దుష్కర్మ, మీ దుశ్చర్య. ఓల్డ్ ఏజ్ ఈజ్ నాట్ సిక్నెస్ సార్. ఓల్డ్ ఏజ్ ఈజ్ నాట్ సిక్నెస్ అండ్ ప్రెగ్నెన్సీ మై డియర్ లేడీస్, ఇట్స్ నాట్ సిక్నెస్. నేచురల్ ప్రాసెస్ ఇది. 80 ఏళ్ళు వచ్చి శుభ్రంగా పనిచేసుకునే వాళ్ళు ఉంటారు. మా తమ్మగారు నాన్నగారు వెళ్ళి ఉంటారు, హ్యాపీ తిరుగుతుంటారు. 80 ఏళ్ళు 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా హ్యాపీగా చేసుకుంటారు, పొలం పనులు చేసుకుంటారు. మళ్ళా చెడిపోలేదు కాబట్టి. ఏదో కాలు లేవడం లేదంటే ఏదో తప్పు చేశాను, ఆసనాలు వేసుకోవడమే అన్నాడు. అందులో నేమో ఏమో చెప్తారు, ప్రాణాయామం అన్నీ చేయవలసింది కంపల్సరీగా. చేసేవాడు బాగానే ఉంటాడు. ఇక్కడ కూర్చునే వాళ్ళు ఇలా మఠ వేసుకుని ఎంతమంది కూర్చుంటారని ఈ కాలు తిప్పి ఆ కాలు తిప్పి ఈ కాలు తిప్పి ఆ కాలు తిప్పి ఇలా కూర్చుంటుంటారు, అలా చూస్తుంటారు అన్నమాట కదా. ఆయనకి బాగా తెలుస్తుంది నాకంటాను. ఇలా కూర్చొని 2 గంటలు ఇలా కూర్చొని హ్యాపీగా పాఠం చెప్పాలంటే ఏదైనా చెప్పాలంటే కొంచెం యోగ సాధన చేయాలన్నమాట. అటువంటి సాధన ఈ క్యాన్సర్ వాళ్ళు ఈ సంవత్సరం చేయగలరు. ఎందుకంటే ఇంట్రొడక్షన్ అంటే క్యాన్సర్ వాళ్ళకి సిద్ధి వచ్చేస్తుంది. సిద్ధి అంటే ఇదే, ఒక యోగ సాధనలోకి వెళ్ళండి, ఒక మత దీక్షలోకి వెళ్ళండి,
ఒక వే ఆఫ్ లైఫ్లోకి వెళ్ళి దాంట్లోకి డెడికేట్ అవ్వండి. దర్ ఇస్ నో లిమిట్ దట్ యూ కెనాట్ అచీవ్. మన చుట్టూ మనతో పాటు కొన్ని శక్తులు ఉంటాయి సూక్ష్మ లోకంలో. అవేవో కూడా తెలియకుండానే చచ్చిపోతాం మన జీవితంలో. వాటిని దేవతలు, ఇంటెలిజెన్స్ అనే పేరుతో పిలుస్తారు. 99% ఆఫ్ హ్యూమానిటీ ఆ దేవతలు ఎవరో చూడకుండానే పోతారు. బికాస్ దే హ్యావ్ నాట్ ట్రైన్డ్ దెమ్సెల్వ్స్. ఈ ఆశ్రమ ప్రాంతంలో చెట్టుల్లోని వీటిలోని దిగి వచ్చి అమ్మవారు కింద కట్టుకుని కనిపిస్తూ ఉంటాయి కొందరికి. అమ్మవారు కనిపించిందండి, ఏవిడి కనిపించిందని చెప్తూ ఉంటారు. పిచ్చి కదా అనుకుంటాం మనం. బాగా చిన్నపిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు బాగా కనిపిస్తాయి. మనం ఏం చేస్తాం, మనం చాలా ఎడ్యుకేటెడ్ అయినా వాళ్ళని షన్ చేస్తాం. దాంతో వాళ్ళకు ఉండే ఆ పవర్ కూడా పోతుంది. అటువంటి దేవతా సాక్షాత్కారములు ఈ క్యాన్సర్ వాళ్ళకి ఈ సంవత్సరం జరగవచ్చు. మంత్రము సిద్ధించవచ్చు, జపము సిద్ధించవచ్చు, దేవతలతో పరిచయములు పెరగవచ్చు, పెద్దలతో పరిచయం కావచ్చు. ఎవరూ లేకపోతే సద్గురు ఈ సంవత్సరం నందు వారికి దొరకవచ్చు. మంచి పుస్తకం దొరకవచ్చు. మీ ఇష్టం. ఇంకా జూలై 24 నుండి ఆగస్ట్ 23 లోపల పుట్టినటువంటి వారు స్వయన సింహరాశికి సంబంధించినటువంటి వారు. వీడేంటంటే మంచి ఓడ ఊగి 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 అటు ఇటు అయిపోయి సునామీ దగ్గరికి అయిపోయి అక్కడి నుంచి ఇండియన్ ఓషన్లో వచ్చి హాయిగా విశాఖపట్నంలోకి ల్యాండ్ అయింది అనుకోండి. ఎలా ఉంటుందో లైఫ్ ఈ సంవత్సరం వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే ట్రబుల్డ్ వాటర్స్ నుంచి, ఆల్ ట్రబుల్డ్ వాటర్స్ నుంచి బయటపడ్డట్టు ఉంటుంది. వన్ ఆఫ్ ది హ్యాపీయెస్ట్ ఇయర్స్. ప్రొఫెషన్ చాలా బాగుంటుంది. అన్ని పిల్లలకి అన్ని సెటిల్ అయిపోయి ఉంటాయి. ఇది చేయవలసింది ఏదో ముసైడ్ అయితే హాయిగా రిటైర్ అయిపోయి ఇంటి దగ్గర కూర్చొని సైడ్ తాగుతూ, కాఫీ తాగుతూ, టీ తాగుతూ, ఇది తాగుతూ, అలా ఉయ్యాలు ఊగుతూ టీవీ చూసుకుంటూ ఉంటాడు అన్నమాట. లేదా ఏదైనా వృత్తిలో కానీ ఉంటే వీడికి ఎవరైతే సఫర్ చేయించండి బాస్ ఉంటాడు కదా, వాడు ట్రాన్స్ఫర్ అయిపోవడం, వాడు పోవడం ఏదో ఒకటి జరిగి వీడికి హాయిగా ఉంటుంది. అందరూ ఎప్పుడో ఒకసారి ట్రావెల్ చేస్తారు అంటే రిటైర్ అయిపోవడం అన్న. పోవడం అంటే నా ఉద్దేశం వాడు రిటైర్ అయిపోవడం, వేరే ఊరికి ట్రాన్స్ఫర్ అయిపోవడం, ఏదో అయిపోయి వీడికి మాత్రం హాయిగా ఉంటుంది అన్నమాట. మంచి బాస్ వస్తుంది. పబ్లిక్లో పేరు బాగుంటుంది. ఈ సంవత్సరం అంటే ఖాళీగా ఎవరైనా వీళ్ళు ఉండేటటువంటి వాళ్ళు కానీ ఏదైనా వ్యాపారం కానీ ఏదైనా పెట్టదలుచుకుంటే మాత్రం చాలా చక్కనైనటువంటి సంవత్సరం అయితే ఈ సంవత్సరము. దిగిన గో హెడ్. చక్కగా ఎవరికైనా కావాల్సినటువంటి ఈ సంవత్సరము వృత్తి వ్యాపారములు ఏవైనా కొత్తవి మొదలు పెట్టడానికి కావాల్సినటువంటి సమయం. వండర్ఫుల్ ఇయర్ సార్. మీరు సూర్యుని ఉపాసన చేసుకోండి సార్. నృసింహస్వామి మా సింహాచలంలో మా ఊరి దేవుడు, ఆయన కూడా ఉపాసన చేసుకోండి సార్. లియోలో పుట్టినటువంటి వారు మీకు సమస్తము శుభములు జరుగుతాయి ఈ సంవత్సరం నందు. ఇట్ ఈస్ అన్ ఇయర్ టు ఎక్స్పాండ్, ఇట్స్ అన్ ఇయర్ టు ఎస్టాబ్లిష్. ఎవరు ఉండేటువంటి భయములు కానీ నేను పీకేసి గో హెడ్ అంత సెట్ అయిపోయినటువంటి టైం అన్నమాట ఇది. ఆ టైంలో చేసుకోవాలి, మంచి పనులన్నీ చేసుకోవాలి. ఆగస్ట్ 22 నుండి సెప్టెంబర్ 23 పుట్టినటువంటి వారు స్వయన కన్యా రాశికి సంబంధించినటువంటి వారు. మీకు లాస్ట్ ఇయర్ కూడా బాగున్నది కన్యా రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం కూడా బాగుంటుంది పాపం. మిత్రులతో కలిసి కొత్త సంస్థల వ్యాపారంలో అది పెట్టుకోవచ్చు. మిత్రులతో చాలా బాగుంటుంది. ముఖ్యముగా చిరకాలముగా నెరవేరినటువంటి ఒక ఆశయము కానీ ఆశ కానీ తీర్చవచ్చు. లాంగ్ పెండింగ్ ఉండేటువంటి ఒక డిజైర్, హోప్, యాస్పిరేషన్ మీకు ఫుల్ఫిల్ అవుతాయి. చాలా వండర్ఫుల్ ఇయర్. అంటే క్యాన్సర్కి దీనికి కానీ మనం తూకం వేస్తే రెండింటిలో ఏది బాగుందంటే రెండు బాగున్నాయి ఈ సంవత్సరం. మనం క్యాన్సర్ చాలా బాగుంది. అటువంటి సంవత్సరమే కానీ వారికి క్యాన్సర్కి ఏమిటైతే చెప్పేవన్నీ వీళ్ళకి చెప్పవచ్చు. అద్భుతమైనటువంటి సంవత్సరము. భూ సాక్షాత్కారము, మంత్రగ్రహణము, బ్యాంకులో 3 డబ్బులు దాచుకునేటటువంటి ఏర్పాటు జరగటం. అంటే వాళ్ళ వృత్తిలో బాగుంటుంది. అంతవరకు ఎప్పుడు ఖర్చులు అప్పులు నిప్పులు అయి ఉంటారు. ఈ సంవత్సరం బ్యాంకులో కొంత డబ్బులు ఉంటాయి అన్నాడు కన్యరాశి వారికి. రాశి వారికి బాగుంటుంది సంవత్సరం. ఫ్రెండ్స్తో ఎంత మూవ్ అయితే అంత మంచిది.
వయస్సులో ఉండే వాళ్ళకి ఈ కన్యా రాశిలో మాత్రం పుడితే మాత్రం కంపల్సరీగా ఈ సంవత్సరం పెళ్ళి తీరుతుంది అంతే అన్నాడు. తప్పించుకోలేదు ఇంకా. ఆల్రెడీ పెళ్ళి అయితే అంటే మరి ఇంకో రెండో పెళ్ళి అవ్వదు, కానీ పెళ్ళి కావాల్సినటువంటి దానికి అయి తీరుతుంది. బాగుండదు, గవర్నమెంట్ ఒప్పుకోదు. చక్కని వైఫ్ వస్తుంది, కంగారు పడక్కర్లేదు. మగాడు అయితే చక్కని హస్బెండ్ వస్తాడు. ఈ రాశిలో పుట్టినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళకి మీ పిల్లలు ఎవరైనా ఉంటే వయసులో ఉంటే వారికి సంబంధాలు ఇవాళ నుంచే వెతకడం మొదలుపెట్టారు. రేపు జూన్లోగా పెళ్ళి అయిపోవచ్చు, అంత ఫాస్ట్గా ఉంటుంది వీళ్ళకి. మీరు చూడకపోతే వాడు ఫారెన్కి వెళ్ళా ఉంటే పెళ్లి చేసుకుని నాన్న మీ కోడలు అని వాళ్ళు దండం పెట్టుకుంటారు. నా బాగుంది నాన్న మీరు ఆశీర్వదించవచ్చు. చాలా చక్కని సంవత్సరం కన్యా రాశి వాళ్ళకి. బాగా షైన్ అవుతారు, గురువుల అనుగ్రహం ఉంటుంది. వృత్తి వ్యాపారంలో ఏందో స్థిరపడతారు. ఉద్యోగం లేనివాడికి ఉద్యోగం వస్తుంది, పెళ్లి కాని వాడికి పెళ్ళి అవుతుంది. ఇక్కడ అంతకనే ఇంకేమిటి చెప్తామండి. అంచేత సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 23 లోపల పుట్టినటువంటి వారు సాయన తులారాశికి సంబంధించినటువంటి వారు. వీరికి సంవత్సరం బట్టి శని వీరి రాశిలోనే ఉంది, ఇంకొక సంవత్సరం ఈ రాశిలోనే ఉంటుంది. శని తులయందు ఉచ్చ. అంచేత ఒక పెద్ద ప్రాజెక్టు 30 ఏళ్ల పాటు నిలవగలిగేటటువంటి ఫ్యాక్టరీ కానీ ప్రాజెక్ట్ కానీ ఏదైనా కానీ వీరు తలపెడితే అయిపోతుంది. బిజినెస్ మెన్ అయితే బిజినెస్ కాకుండా మనలాంటి వాళ్ళు అనుకోండి ఏం చేయాలి, 30 ఏళ్ళు నిలబడేది ఏముంది, వీళ్ళు గట్టించుకోవడం అన్నమాట. 30 ఏళ్ళు మిమ్మల్ని వదలకుండా ఉండేటటువంటి లేదా పెళ్లి చేసుకోవడం అన్నాడు. పెళ్లి చేసుకుంటే 30 ఏళ్ళు వదలదు కదా అన్నాడు. అందుచేత స్థిరమైనటువంటిది ఏదైనా విచ్ ఈస్ లాంగ్ లాస్టింగ్ ఏదైనా చేయడానికి కావాల్సినటువంటి టైం. స్టెబిలిటీ, లైఫ్లో స్టెబిలిటీ వస్తుంది. పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ మీరు ట్రై చేయవచ్చు బిజినెస్ మ్యాన్ అయితే. ముఖ్యంగా ఫ్యాక్టరీస్ పెట్టేటటువంటి టైము. చిన్న షాపు వీళ్ళు తెచ్చినా సరే ఈ సంవత్సరం 30 ఏళ్ళ లోపల అది పెద్ద షాపు వేదభాస్కరం అంత ఇంత షాప్ అయిపోతుంది. మొట్టమొదటి వేదభాస్కరం చిన్న దాంట్లో మొదలుపెట్టాడు తెలుసా మీకు? నేను పక్కనే ఇక్కడ దాంట్లో ఉండేవాడు. ఇప్పుడు ఇలా ఎదిగాడు అనమాట. అలాగే చూసుకోండి. ఇలా వింగ్స్ వస్తాయన్నమాట. పెద్దది స్టెబిలైజ్ అవ్వడానికి ఎక్స్పాన్షన్కి టైం వెళ్ళి చాలా మంచి టైము. శాటర్న్ చాలా పరమ పవిత్రమైనటువంటి గ్రామం. ఎటువంటి గ్రామం అంటే ఏంటి, మీ నాన్నగారు ఉన్నారు, మీరు ఏదో ఇంటర్మీడియట్ చదివారు, చదివిన తర్వాత ఏదో ర్యాంక్ వచ్చింది, ఎంసెట్లో సీట్ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు, మీ నాన్న పిలిచి నాన్న ఏదో ఇంజనీరింగ్ కాదు చదువుకుంటావు, ఇంత డబ్బులు కడతాం చదువుకో, ఇంజనీరింగ్ అంటే ఇంత, మెడిసిన్ అయితే ఏదో ఇది చదువుకొని డబ్బులు కట్టి పంపిస్తారు. అది శాటర్న్ అంటే. లేదండి మేము ఫెయిల్ అవుదలుచుకున్నామండి, ఇంటర్మీడియట్ ధనించాడు అనుకోండి, మళ్ళీ డబ్బులు ఇస్తాడు, నాన్న మరొకసారి కట్టుకోవాలి. మనం ఎఫర్ట్ తప్పు చేసి ఫెయిల్ అయిపోతూ ఉంటే అయినా సరే మనకి డబ్బులు ఇచ్చేస్తాడు. అటువంటి వాటి శాటర్న్. బాగుంటే వృద్ధికి ఇస్తాడు, లేకపోతే రిపీట్. క్లాసు తనిస్తే మనం ఏం చేయాలి, రిపీట్ చేయాలి అన్నాడు. సో మంచివాడు చెడువాడా అన్నాడు. మంచివాడే అన్నాడు. మంచివాడే. సరే శిక్షణ ఇస్తాడు. ఎవడైతే శిక్షణ తీసుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటాడో వాడు శిష్యుడై ఉంటాడు. అన్నిటికంటే పెద్ద గురువే శాటర్న్. ఏంటంటే గురువు శిక్షణ ఇస్తాడు. ఏ డిసైపుల్ ఇస్ వన్ హూ వాంట్స్ టు టేక్ డిసిప్లిన్. ఏ డిసైపుల్, గురువు శిష్యుడి మీద డిసిప్లిన్ ఏం పెట్టాడు, వాడికి అవసరం లేదు, ఆ టైం కూడా ఉండదు. శిష్యుడు హీ మస్ట్ డిసిప్లిన్ హిమ్సెల్ఫ్, దెన్ హీ బికమ్స్ ఎ డిసైపుల్. నేను ఈ రోజు నుంచి డిసిప్లిన్ ఉండడానికి ఎవరి శిష్యుడు వాడికి తీర్మానించుకుని కూర్చోవాలి. నేను శిక్షణ తీసుకుని శిక్షించుకుని నాకు నేను మంచి మార్గంలో ఉంటానంటే అప్పుడు గురువు మంత్రోపదేశం గడిచి ఇస్తాడు. నువ్వు ఇలా ఉండేవాడు మాత్రం వాడు గురువు మాత్రం కాదు, ఇంకేదో అవుతాడు తప్ప. బాధ గురువులు బోధ గురువులు అని ఉంటారు, వాళ్ళు వేరే. లేకపోతే చిన్నప్పుడు ఎకరం రాకపోతే బెత్తంతో కొట్టి వాళ్ళు, పిల్లలు సరిగ్గా చదవకపోతే బెత్తంతో కొట్టే టీచర్ అని అంటే టీచర్కి చెప్పడం రాదని లెక్క. పిల్లల మీద చేసుకోవాల్సినటువంటి తల్లికి వచ్చిందంటే తల్లి రాక్షసుని లెక్క.
పెంచడం చేత కాదని లెక్క. తండ్రి కొడుకును కొట్టాడంటే అదేదో కుంభకర్ణుడి జాతిలోకి చెందినటువంటి వాడని లెక్క. విభీషణ, కుంభకర్ణం, రావణాసురం ఉంటారు, వాళ్ళు ఉంటారు, ఆ పేరు పెట్టుకుని ఉంటారు కొంతమంది, ఆ జాతికి చెందినవాడని లెక్క. తండ్రి రైట్గా బిహేవ్ చేస్తే కొడుకు తండ్రి మాట వింటాడు. గురువు చక్కగా పాఠం చెప్తే శిష్యులు పాము నాగస్వరం పాము ఎలా ఉంటుందో కూతురు వింటారు. మాస్టర్ గారు పాఠం చెప్తుంటే వాడు ప్రిన్సిపల్ వచ్చి వినివాడు గుంటూరులో. ఆయన క్లాస్ చెప్తుంటే ప్రిన్సిపాల్ ఆర్థిక మీద పాఠం